చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అర్హతలేంటి? ఏజ్ లిమిట్ ఎంత? ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఉన్నది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్‌గా, ఎంకరేజ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్ మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకి ఒక నోటిఫికేషన్ వచ్చేసి యూపీఎస్సీ నుండి అఫీషియల్‌గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ మరి ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ అనేది ఎప్పటి నుండి అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. అప్లికేషన్ అయితే ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్ జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో మరి కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. అక్కడి నుండి మీరు ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలో ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ముందుగా మీరు ఓటీఆర్ ప్రొఫైల్ అయితే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ అయితే కూడా ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఫిబ్రవరి 18 వరకు మీరైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి ఇందులో మనకి మల్టిపుల్ టైప్ ఆఫ్ రూల్స్ అయితే ఉంటాయని ఇక్కడ కూడా ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఐఏఎస్ కావచ్చు, ఐఎఫ్ఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి డిఫరెంట్ జాబ్స్ అయితే మనకి ఇందులో ఉన్నాయి ఇక్కడ. చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ మనకి టోటల్‌గా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 979 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనకి ఇందులో ఎవరికి ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయని చూసుకుంటే అన్ని కేటగిరీల వరకు ఇందులో వేకెన్సీ అయితే కేటాయించారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇందులో. ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మీ దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఎగ్జామ్స్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ మనకి ఈ ప్రిలిమ్స్‌కి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు. మన దగ్గరలో హైదరాబాద్ ఉంది. నెక్స్ట్ విజయవాడ కూడా ఉంది. మీరు అక్కడికి వెళ్లి ఎగ్జామ్స్‌కి అటెండ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇదంతా. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చూసుకుంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఆగస్ట్ 1, 2025 నాటికి మీకు మినిమమ్ ఏజ్ 21 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం 32 ఇయర్స్ వరకు మీరైతే అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వారికి సంబంధించి 3 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి 10 ఇయర్స్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మోస్ట్ హోల్డ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ అని ఇచ్చారు. అంటే మీరు ఎవరైనా సరే డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ యొక్క ఎగ్జామ్ అనేవి మనకి ఎలా ఉంటుందంటే మీకు అటెంప్ట్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఎస్సీ, ఎస్టీకి సంబంధించి అన్‌లిమిటెడ్ టైమ్స్. అంటే మీరు ఎన్ని సార్లైనా ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వారైతే 9 సార్లు అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి 9 సార్లు మీకు అటెంప్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి చూడొచ్చు. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే రూ. 100 ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. వారు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ జాబ్స్‌కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్‌గా ఒక లింక్ అనేది ఇచ్చారు. మీరు ఈ యొక్క లింక్‌ని ఓపెన్ చేసుకొని ముందుగా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎలా చేయాలో నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఇదంతా ఫాలో అయ్యి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇందులో సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా ప్రిలిమ్స్, మెయిన్స్ తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుందని చెప్తున్నారు. అయితే మనకు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుందని చూసుకుంటే మీకు 200 మార్క్స్ సంబంధించి ఉంటుంది. మీకు దాంట్లో భాగంగా మనకి ఏ టాపిక్స్ ఉంటాయి, ఏంటి అని ఇవన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనకి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఫ్రెండ్స్ మనకిక్కడ క్లియర్‌గా చూడొచ్చు. జనరల్ స్టడీస్ మీకు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీరు క్వాలిఫై అవ్వాలంటే మీకు మినిమమ్ మార్క్స్ అనేవి ఎంత రావాలని చూసుకుంటే 33% ఆఫ్ మార్క్స్ అయితే రావాలంటుంది. ఫ్రెండ్స్ ఎగ్జామ్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్‌లో మీకు పేపర్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ తర్వాత మనకి మెయిన్ ఎగ్జామ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. మీరు చూడొచ్చు. క్వాలిఫైయింగ్ పేపర్ అని చెప్పేసి ఇచ్చారు. మనకిక్కడ పేపర్ ఏ అని చెప్పేసి
300 మార్క్స్ సంబంధించి అయితే ఉంటుంది. పేపర్ బికి సంబంధించి కూడా ఇంగ్లీష్‌లో అయితే ఉంటుంది 300 మార్క్స్ సంబంధించి. ఫ్రెండ్స్ అలాగే మనం ఇక్కడ చూడొచ్చు. పేపర్ 2 బి కౌంటెడ్ ఫర్ మెరిట్. పేపర్ 1 వచ్చేసి ఎస్సే. పేపర్ 2 జనరల్ స్టడీస్ 1 అలాగే పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, 5, 6, 7 అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. పక్కనే మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ అలాగే ఏ టాపిక్ చదవాలి, ఏంటి అని ఇవన్నీ కూడా క్లియర్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ మీకు రిటన్ టెస్ట్ వచ్చేసి మీకు పేపర్ 2కి సంబంధించి 250 మార్క్స్ రావాలి. సబ్‌టోటల్ వచ్చేసరికి 1750 మార్క్స్ రావాలి. పర్సనాలిటీ టెస్ట్ వచ్చేసి 275 మార్క్స్ రావాలి. ఫ్రెండ్స్ గ్రాండ్ టోటల్‌గా వచ్చేసి 2025 మార్క్స్ అయితే మీకు టెస్ట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ పేపర్ 1కి సంబంధించి అంటే ప్రిలిమ్స్‌లో భాగంగా పేపర్‌కి సంబంధించి 200 మార్క్స్ 2 అవర్స్ పాటు టైమ్ లెస్ ఇస్తున్నారు. ఇందులో మనకి ఏ టాపిక్స్ అయితే మనం కవర్ చేయాలి అంటే ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ తర్వాత పేపర్ 2 వచ్చేసరికి 200 మార్క్స్ సంబంధించి ఉంటుంది. మనకి 2 అవర్స్ పాటు టైమ్ లెస్ ఇస్తున్నారు. ఇందులో కూడా మనకి టాపిక్స్ అయితే క్లియర్‌గా ఇచ్చారు. ఈ యొక్క టాపిక్స్‌ని కూడా మీరు ప్రిపేర్ అయితే మంచిది. నెక్స్ట్ దాని తర్వాత పార్ట్ బి వచ్చేసరికి మెయిన్స్ ఉంటుంది. మీకు ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయితే మెయిన్స్‌కి సంబంధించి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా! మనకిది యూపీఎస్సీ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.